ప్రభునందు ప్రియులైన నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన యొక్క వాక్య పఠనం ఏంటంటే అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి 9 వచనాల వరకు చూసుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమును ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమొడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునకు ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూసి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూసి మా తట్టు చూడమన్రి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడిని యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను మండలును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి శృంగారమును దేవాలయముకు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయంతో నిండి పరవశులైరి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలంలో ప్రభు నాకు ఇచ్చిన మాటలు ఏంటంటే అపోస్తల కార్యం గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చూసినట్లయితే ఇక్కడ మనము ఒక 3 రకాల వ్యక్తులు దేవాలయానికి వెళ్ళడానికి మనం చూడవచ్చు. మొదట ఒక 2 వ్యక్తుల గురించి రాయబడింది, పేతురు యోహాను. వీరెందుకు వెళ్తున్నారంటే పగలు 3 గంటల సమయం అప్పుడు వీరు ప్రార్థన చేయటానికి దేవాలయానికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవాలయానికి వీరు ప్రార్థన చేయటానికి వెళ్తున్నారు. అయితే మరో 2 ఉన్నారు. ఇక్కడ 2 రకాల మనుషులు ఉన్నారు. ఇంకొకరు ఎవరంటే ఒక కుంటివాడు, వాడిని ఎత్తుకుని పోచున్న మనుషులు. ఈ కుంటివాడి యొక్క పని ఏంటంటే వీడు దేవాలయానికి వెళ్తున్నాడు కానీ వీడు ప్రార్థన చేయడానికి కాదు, అక్కడ కూర్చొని అడుక్కోవడానికి వెళ్తున్నాడు, భిక్షం అడుక్కోవడానికి వెళ్తున్నాడు. అయితే వీడిని తీసుకెళ్ళటానికి కొందరు మనుషులు ఉంటారు. ఆ మనుషుల పని కూడా ఇదే. వారు ప్రతిరోజు దేవాలయానికి వెళ్తారు కానీ వారు కూడా మరి ప్రార్థన చేయటానికి కాదు, వారు ఈ భిక్షగాడికి సహాయం చేయటానికి వీడిని తీసుకెళ్ళి ఆ దేవాలయము మెట్ల మీద కూర్చోబెట్టి వెనక్కి వచ్చేస్తారు. చూడండి ఇక్కడ. అయితే ఎప్పుడైతే ఈ యొక్క దేవాలయం మెట్ల మీద ఈ భిక్షగాడు కూర్చున్నాడో ఆ సమయంలో మరి పేతురు యోహానులు అటువైపు వస్తున్నప్పుడు ఆ భిక్షగాడు ఆ పేతురు యోహానుల వైపు చూస్తూ ఉన్నాడు. అంటే ఎందుకు చూస్తూ ఉన్నాడంటే ఏమైనా వారి యొక్క దొరుకునేమో అని చూస్తూ ఉన్నాడంట. అయితే పేతురు యోహానులు కూడా వాని వైపు తేరి చూశారట. అలాగ తేరి చూసి మా తట్టు చూడుము అనేది. అతన్ని ఏమన్నారంటే నువ్వు మా తట్టు చూడు అన్నారు. మరి ఎవరి తట్టు చూస్తున్నట్టు ఇతను? భిక్షం ఇచ్చేవారి తట్టు చూస్తున్నాడా లేకపోతే ఎటువైపు చూస్తున్నాడు? చూడండి, ఎక్కడ చూస్తున్నాడంటారు? మరి ఎక్కడ చూస్తున్నాడంటే ఇతను వారి యొక్క చేతి వైపు చూస్తూ ఉన్నాడు. బహుశా చేతుల వైపు చూస్తూ ఉన్నాడు, ఏమైనా డబ్బులు వస్తాయేమో అని చూస్తూ ఉన్నాడు అనమాట. కానీ చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే అతని చేతి తట్టు చూస్తూ ఉన్నాడు. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యం ఉంచెను. అయితే వాడు ఏం చేస్తున్నాడంటే ఇంకా వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు దొరుకుతాయేమో, ధనం దొరుకుతుందేమో, ధాన్యం దొరుకుతుందేమో అని చెప్పేసి, బంగారం దొరుకుతుందేమో అని చూస్తున్నాడు. అయితే పేతురు యోహానులు అంటారు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నా దగ్గర వెండి బంగారాలు లేవు
కానీ నాకు కలిగింది ఒకటి ఉంది, అది ఇవ్వమంటావా? అది ఇస్తున్నాను నేను, నువ్వు ఇవ్వమన్నా ఇవ్వమనకపోయినా అది నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలం పొందెను. వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం అండి! మనుష్యుడు చూస్తున్నాడు, తన యొక్క ఆలోచనలో చూస్తూ ఉన్నాడు. కానీ దేవుని ఆలోచనలు వేరు. మనుషుని ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. మనుషుల ఆలోచన అనేకముగా ఉంటాయి, కానీ దేవుని ఆలోచన స్థిరపరిచేదిగా ఉంటుంది, అద్భుతం చేసేదిగా ఉంటుంది, ఆశ్చర్యకార్యాలు చేసేదిగా ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క భిక్షగాడు కేవలం భిక్షం కొరకే ఎదురు చూస్తూ ఉంటే, మరి దేవుడు తన యొక్క ప్రియమైన శిష్యుల ద్వారా చేసిన కార్యం ఏంటంటే, అతని యొక్క పరిస్థితిని ఎరిగిన దేవుడు, అతనికి అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ భిక్షం అడుక్కోవడానికి కావాల్సిన ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలిసినప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆ పరిస్థితి నుంచి విడుదల చేయాలనుకుంటున్నాడు. వెంటనే అతనికి మా దగ్గర వెండి బంగారాలు అయితే లేవు కావని, మా దగ్గర ఉన్న వాటిని నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడవు అన్నారు. అయ్యో, ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు! నజరేయుడైన యేసయ్య నామం శక్తి కలిగిన నామం. వెంటనే అతను లేచి నడవటమే కాదంట, గంతులు వేస్తూ ఉన్నాడంట, దేవుని స్తుతిస్తూ ఉన్నాడంట, పాడుతూ ఉన్నాడంట. అయ్యో, నేను ఆశించింది ఒకటి, నాకు దొరికింది, ఇంకా అద్భుతం దొరికింది నాకు. అందుకే దేవునికి ఒక మాట ఉంది, ఆయన అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా చేసే దేవుడు.